ఇక గడిచిన 2019 నుండి 2024 సంవత్సరాల మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో రోజా తన రాజకీయ జీవితంలో అత్యుత్తమ దశను అనుభవించారు. ఆమెకు క్యాబినెట్ ర్యాంక్ బెర్త్ ఇచ్చారు జగన్. అయితే జగన్ ని బుజ్జగించేందుకు ఆమె అతిగతి చూడకుండా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ను దూషించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే 2024 ఎన్నికల్లో నగరి ఎమ్మెల్యే సీటును భారీ ఆధిక్యంతో కోల్పోయిన రోజా నియోజకవర్గ ప్రజలను కూడా కనపడలేదు. ఓడిపోయిన తర్వాత కేవలం 2 ప్రెస్ మీట్లలోనే పాల్గొని ఆపై అదృశ్యమైపోయారు రోజా. ఇక సీన్ కట్ చేస్తే రోజా ఫారెన్ వెకేషన్ నుండి లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఆమె విదేశీ పర్యటనలో ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఆమె నాగరికమైన దుస్తులతో కనిపించారు. దీంతో వెంటనే నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బాబు, లోకేష్, పవన్లను తిట్టడంలో రోజా చాలాసార్లు హద్దులు దాటినా ఇప్పుడు అసలు ఏం పని లేకపోవడంతో ఏ పని లేకుండా పోయిందని, కాలాన్ని ఎలా గడపాలో తెలియక రోజా విదేశాలకు వెళ్లాల్సి వస్తుందని ట్విట్టర్లో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. టీవీ రావు, చెప్పండి. యామిని, రోజా మొదటి నుంచి కూడా ఆమె ఒక సెలబ్రిటీగా ఇటువైపు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ఇటువంటి సౌత్ స్టేట్స్లో ఆమెకు మంచి పేరే ఉంది. ఆమె ఒక సినీ యాక్టర్గా అందరికీ సుపరిచితం. అయితే సినీ యాక్టర్గా ఒక సెలబ్రిటీగా ఉండి సినీ యాక్ట్రెస్గా ఉంటూ ఓవైపు ఇటువైపు రాజకీయాల్లో కూడా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. అయితే రాజకీయాల్లో ప్రస్థానం ప్రారంభించి దాదాపుగా 2 దశాబ్దన్నర కాలంలో అనేకమైనటువంటి వివాదాస్పద నిర్ణయాలు, వివాదాస్పద అంశాల్లో తనకు తానుగా తలదూర్చడం, తన వంతుగా ఏదైతే వివాదాలని ఎలా చేయాలి అనే దాన్ని సక్సెస్ఫుల్గానే చేశారు. అయితే కనుక పార్టీలు మారడం కూడా ఆమెకు వెనతో పెట్టిన విద్యగా ఉంది. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు ప్రజారాజ్యం పార్టీని, ప్రజారాజ్యం అధినేతను విమర్శించేందుకు మాత్రమే ఆమెను తెలుగుదేశం పార్టీలో వాడుకోవడం జరిగింది. మరి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఏదైతే సమాజంలో అదే రాజకీయంగా ఎవరిని ఎదుర్కోవాలి, ఎవరిని ఎదుర్కోకూడదు, ఎవరిని ఎలా ప్రశ్నించాలి, ఏ అంశాలపై ఎలా స్పందించాలి, ఏ అంశాన్ని ప్రజలకు ఎలా చేరువ చేయాలి, ప్రజల పక్షాన ఎలా పోరాడాలి అనే అంశాలను పూర్తిగా విస్మరించి తనదైన శైలిలో ఒక స్ట్రీట్ డాగ్ లెవెల్లో ఆ స్ట్రీట్ డాగ్ ఎలా మురుగుతుందో అదేవిధంగా రోజా ఇష్టానుసారంగా వ్యవహరించడం, నోటికి ఏ మాట పడితే ఆ మాట మాట్లాడడం, అవతల వైపు ఉన్నది ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి అనేటటువంటి కనీస ఇంగితం లేకుండా ప్రతిపక్షాలపై విరుచుకుపడడమే రాజకీయంగా భావించినటువంటి ఆమె ఇప్పుడు తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ వార్తల్లోకి ఎక్కినటువంటి సారాంశం ఏంటంటే, నిన్న మొన్నటి వరకు భయంకరంగా ఆవేదనాభరితంగా ఏదైతే ఓటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైపోయిన తర్వాత ఇప్పుడు ఆమె తన పంధా మార్చుకున్నారు. తొలుతైతే ఓడిపోయిన మరుక్షణం కన్నీరు పెట్టుకొని సొంత పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లేదు, సొంత వాళ్లే తనను ఓడించారు, ఈ ఓటమి వల్ల నేనేం చేయాలి అని చెప్పేసి సొంత నేతలపైనే ఆమె గుర్రుమన్నటువంటి నేపథ్యంలో ఆ రోజున అంతా కూడా ఎంతో కొంత సానుభూతి ప్రదర్శించారు. మరి ఆ తర్వాత మరో 2 సార్లు మెరుపుతీగ మాదిరి 2 సార్లు మీడియా ముందుకు రావడం, మీడియా ముందుకు వచ్చేసి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని, అలాగే కూటమి పార్టీలు అంటే టీడీపీ, బీజేపీ పార్టీలను వరుసగా ఆమె విమర్శించడం జరిగింది. విమర్శించిన తర్వాత ఆ తర్వాత కొంత ఏదైతే తాను ఉన్నాను పార్టీలో నేను కూడా ఉన్నాను అనేటటువంటి విధంగా తనకు అవసరమైనప్పుడు తన ప్రస్తావన రానప్పుడు కూడా తాను
వేదికలపైకి వచ్చి మాట్లాడటం సహజంగా జరిగేటటువంటి రోజా రాజకీయ ప్రస్థానంలోని ఒక పరిణామంగా దీన్ని మనం పరిగణించాలి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకల్గా ఉన్నటువంటి ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో తనకు పొసగడం లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మండిపడింది. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా తన ఆధిపత్యం ఎక్కడ కరువు అవుతుందోననే నేపథ్యంలో మరో మంత్రిగా నగర నియోజకవర్గం తరపున అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రోజాకి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ నేపథ్యంలో అటువైపు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయాలు షురూ చేసిన నేపథ్యంలో అక్కడ కేవలం ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో ఏమాత్రం తలదూరుతున్నటువంటి రోజా ఇప్పుడు అక్కడ రాజకీయాలనే ప్రామాణికంగా తీసుకొని ప్రత్యర్థులు అలాగే ప్రతిపక్షాలను ఒక ఏదో శత్రువులుగా భావించిందే కానీ ఏనాడు కూడా వారిని ప్రత్యర్థులుగా ఎప్పుడు చూసినటువంటి పరిస్థితి లేదు. మరి అటువంటి రోజా ఇప్పుడు చూస్తే ఏకంగా ఏదైతే నియోజకవర్గంలో పర్యటించి కార్యకర్తలు ఏదైతే ఓటమి బాధలో ఉన్న కార్యకర్తలు ఏదైతే ప్రతిపక్ష అధికార పక్షం ఇప్పుడు మనల్ని ఆహ్వానిస్తే వెళ్ళిపోదామా అనుకునే తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలని పట్టించుకోవాల్సింది పోయి ఇప్పుడు ఆమె ఫారిన్ టూర్లో జల్సా చేస్తున్నట్టు ఇక్కడ ఏదైతే సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను కూడా మనం ఒకసారి పరిశీలిస్తే రోజా ఆహార్యం చూస్తే చాలా జిగుత్సాకరంగా ఉందనేటటువంటిది సోషల్ మీడియాలో కామెంట్లు అయితే కనుక బలంగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో గతంలో మనం రోజా వ్యవహార శైలిని మనం ఒకసారి చూద్దాం. ఏదైతే 2017-2018 సంవత్సరంలో భూమా అఖిలప్రియ చుడీదారుతో ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఉప ఎన్నికల్లో ఓట్లు అడిగినటువంటి సందర్భాన్ని ఒకరోజు గుర్తు చేసుకుంటే దాన్ని పెద్దగా రాద్ధాంతం చేసినటువంటి మనిషి రోజా. ఈ రోజా ఆ రోజున ప్రస్తావించినటువంటి ప్రధాన అంశం ఏంటంటే చుడీదారు వేసుకుని రాజకీయాల్లోకి రావడం ఏంటి, రాజకీయాల్లోకి శారీ కట్టుకొని పద్ధతిగా ఓట్లు అడగాలి అని చెప్పేసి పాఠాలు నేర్పినటువంటి రోజా ఈ రోజును చూస్తే ప్రజా జీవితంలో ఉన్నటువంటి రోజా, ఒక్కసారిగా మంత్రిగా చేసిన రోజా, ఏఐసిసి చైర్మన్గా చేసినటువంటి రోజా, మరి ఏపీఐఐసి చైర్మన్గా చేసినటువంటి రోజా, మరి ఈ రోజా గతంలో తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలిగా ఉన్నటువంటి రోజా మరి ఎంత పగడ్బందీగా ఎంత సచ్ఛీలతతో ఎంతటి హుందాగా ఉండాలో అనేది మరి ఆమె నోటితోనే చెప్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఫోటోలు మనం చూస్తే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు కుటుంబ వెకేషన్ అది ఎవరికైనా కూడా సర్వసాధారణమే. అందులో ఏమాత్రం తప్పు లేదు, దాన్ని ఆపేక్షించాల్సిన అవసరం లేదు, దాన్ని ప్రస్తావించాల్సిన అవసరం కూడా ఎవరికీ లేదు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి గడ్డు పరిస్థితుల్లో ఒక ప్రాంతానికి రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహిళా నేత, ఒక సెలబ్రిటీగా ఉన్నటువంటి ఆమె, పలువురికి పాఠాలు నేర్పాల్సినటువంటి మహిళ ఇప్పుడు ఈ రోజున నియోజకవర్గాన్ని ఒంటరిగా వదిలేసి అక్కడ ఉన్నటువంటి నేతల్ని అందరినీ కూడా గాలికి వదిలేసి తాను విదేశీ పర్యటనలో ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు అధినేత జగన్మోహన్ రెడ్డికి ఎటు పాలుపోక ఈరోజు కూడా ఓటమి భారం నుంచి బయటపడలేక అతలాకుతలమై విలవిలలాడిపోతుంటే ఆయన ఎక్కడ ఉండాలో కూడా కనీసం ప్రస్తుతం ఇప్పుడు నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో కూడా లేనటువంటి పరిస్థితి. తన ఆలోచనలే కకావికలమైపోయినటువంటి ఈ ఓటమి భారంతో ఆయన కుంగిపోతూ ఓవైపు 2 రోజులు బెంగళూరు, 2 రోజులు తాడేపల్లి, ఇలా హైదరాబాద్ ఈ విధంగా ఆయన చక్కర్లు కొడుతుంటే ఈమె మాత్రం ప్రస్తుతం కుటుంబంతో ఫారిన్లో ఎంజాయ్ చేయడానికి వెళ్ళింది. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఇంతవరకు విమర్శించేవాళ్ళు విమర్శించుకోవచ్చు, దీనిలో పార్శ్వ కోణాలు ఎన్నున్నా కూడా వాటిని అన్నింటినీ కూడా చూడొచ్చు. కానీ స్థానికంగా కార్యకర్తలు నగర నియోజకవర్గం వ్యాప్తంగా అధికార పార్టీ ఏదైతే కేసులు కడుతూ ఏదైతే గతంలో చేసినటువంటి అరాచకాల తాలూకు పాపాలన్నింటినీ కూడా ఒక పట్టాన కట్టి అంతు తేల్చాలనేటటువంటి కృతనిశ్చయంతో టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి తరుణంలో రోజా మాత్రం తనకు తానుగా ఏదైతే అందరినీ వదిలేసేసి ఫారిన్ ట్రిప్కి ఎంజాయ్ చేస్తూ ప్యారిస్లో షికారులు కొడుతున్నారు. మరి ఈ షికారులు కొట్టేటటువంటి సందర్భంలో ఆమె ఆహార్యం కూడా చాలా వివాదాస్పదంగా మారింది. ప్రధానంగా ఏదైతే షార్ట్ డ్రెస్సులు వేసేసుకొని ఆ స్ట్రీట్లలో తిరగడాన్ని ఇక్కడంతా కూడా గమనించినటువంటి పరిస్థితి. రైట్.